మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం ప్రమోటర్స్ స్టేక్ గురించి మాట్లాడదాం. కొన్ని కంపెనీకి ప్రమోటర్స్ ఉంటారు, కొన్ని కంపెనీలకి ప్రమోటర్స్ ఉండరు ఫ్రెండ్. అయితే ప్రమోటర్ అంటే ఎవరు అంటే సింపుల్గా ఫౌండర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనమే కంపెనీని స్టార్ట్ చేసాం, మన బంధువులు మన మిత్రులు ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళు కూడా ప్రమోటర్సే. కొన్నిసార్లు ఏంటంటే మనకు ఫండింగ్ అవసరమైనప్పుడు ఏంజిల్ ఇన్వెస్టర్స్ అని ఉంటారనమాట. అంటే ఒక కంపెనీ స్టార్టప్ దశలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట, వాళ్ళు కూడా ప్రమోటర్సే. అయితే ఎప్పుడైతే ఐపీఓకి రావడం జరుగుతుందో అక్కడ సెబీ రూల్స్ ప్రకారం ఈ యొక్క ప్రమోటర్ స్టేక్ అనేది డిసైడ్ చేయబడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 70-30 అంటే 70% ఏమో ప్రమోటరు స్టేక్ హోల్డ్ చేస్తున్నాడు కంపెనీలో వాటాని, మిగతా 30% వాటానేమో పబ్లిక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ పబ్లిక్ ఎవరు అంటే టైలర్స్ అనుకోవచ్చు, అంటే మనలాంటి వాళ్ళు, అండ్ లేకపోతే ఎఫ్ఐఎస్, డిఐఎస్, అదర్స్ కేటగిరీ అందరు కలిసి 30% హోల్డ్ చేస్తున్నారు, 70% ఏమో ఈ యొక్క ప్రమోటర్స్ అనేది హోల్డ్ చేస్తారు. అయితే ప్రమోటర్ లేని కంపెనీల్లో ఏంటంటే ఇక్కడ డెసిషన్ అనేది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రమోటర్ స్టేక్ ఎక్కువగా ఉన్న కంపెనీల్లో జనరల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళే డిసైడ్ చేస్తారనమాట. అంటే ఏం చేయాలి, ఎటువంటి ప్లాన్ తీసుకోవాలి, ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా. అయితే కొన్ని కంపెనీల్లో ప్రమోటర్స్ లేరన్నాం కదా, అటువంటి కంపెనీలు అనేది చూద్దాం. అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రమోటర్ హోల్డ్ చేస్తున్న కంపెనీల్లో నుంచి వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చా, లేదు వాళ్ళు కొత్తగా షేర్స్ బై చేయొచ్చా అంటే యాజ్ పర్ ద కంపెనీ నామ్స్ అండ్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా బై చేసుకోవచ్చు లేదా సెల్ కూడా చేసుకోవచ్చు. అయితే ఓ ప్రమోటరు సెల్ అనేది ఎప్పుడు చేస్తాడు అంటే దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. దాంట్లో ప్రథమంగా వాళ్ళకి క్యాష్ అవసరమైనప్పుడు, అంటే సింపుల్గా ఏంటంటే వాళ్ళు అప్పు తీర్చుకోవాలనుకున్నారు, దాని షేర్స్ అనేది కొన్ని అమ్మేసి ఆ వచ్చిన అమౌంట్తో అప్పు తీర్చుకోవచ్చు, లేదు ఆ వచ్చిన ఫండ్ని వేరే చోట ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కూడా అటువంటిప్పుడు సేల్ చేయొచ్చు, లేదు వాళ్ళు చారిటీ డొనేషన్ చేయాలనుకున్నప్పుడు కూడా సేల్ అనేది చేసుకోవచ్చు. ఇక రెండవ రీజన్ వచ్చేసరికి రిస్క్ డైవర్సిఫికేషన్ లేదా రిస్క్ రిడక్షన్ అంటారు. అంటే వాళ్ళు ఒకటే కంపెనీలో ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో ఆ ఇండస్ట్రీ సెక్టర్ పర్ఫామ్ చేయలేదంటే వాళ్ళకు కూడా రిస్క్ ఉంటుంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంత స్టేక్ అనేది అమ్మేసి వేరే అదర్ బిజినెస్లో స్టార్ట్ చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారనమాట. దీన్ని మనం ఏమనొచ్చు అంటే రిస్క్ రిడక్షన్ అనొచ్చు, లేదా రిస్క్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాంప్లియన్స్ రూల్స్, అంటే మనం అనుకున్నాం కదా సెబీ ఈ విధంగా చెప్పింది అంటే వాళ్ళు చేయాల్సి వస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే అంతవట్టికి స్టేక్ ఉంచుకొని మిగతాది వాళ్ళకి ఇష్టం లేకపోయినా కంపెనీ ఏం చేస్తుంది అంటే సేల్ చేయాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి వాల్యుయేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ షేర్ ప్రైస్ చాలా మంచి ప్రైస్ వచ్చింది అనుకుని వాళ్ళు అనిపించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ 1% కంటే ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో డెఫినెట్గా వాళ్ళు సెబీకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పటికప్పుడు. అయితే ద లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గ్రోత్. ఓకే, సో ఫ్యూచర్ గ్రోత్ కంపెనీలో లేదు అని ఎప్పుడైతే ప్రమోటర్ భావించి ఎగ్జిట్ అవుతాడో మనం చాలా జాగ్రత్తగా అనాలిసిస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఏంటంటే ఇంకా కంపెనీ ఇంతకంటే ముందుకెళ్ళదు అన్న ఉద్దేశంలో, లేకపోతే కంపెనీ ఇంకా కిందకి వెళ్ళిపోతుంది, డీగ్రోత్ అవుతుంది అనుకున్నప్పుడు కూడా ఏంటంటే ప్రమోటర్స్ చిన్నగా వాళ్ళ స్టేక్ అనేది ఎగ్జిట్ వస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించి దీంట్లో నుంచి మనం కూడా తొందరగా ఎగ్జిట్ అవ్వడం అనేది ఉత్తమం. అదేవిధంగా మనం అనుకున్నాం కదా కంపెనీ షేర్స్ అనేది బై చేయొచ్చు అంటే ఎస్ బై చేయొచ్చు. వాళ్ళకి ఎప్పుడైతే కంపెనీ మీద ఒక నమ్మకం, విల్లింగ్నెస్, స్ట్రెంగ్త్, డిటర్మినేషన్ అనేది మొత్తం కనిపిస్తుందో, ఆ కంపెనీ ఇంకా గ్రోత్ అవుతుందని అనిపిస్తుందో వాళ్ళు ఏంటంటే అప్పుడు ఎక్స్ట్రా షేర్స్ అనేది బై చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దీన్ని మనం ఏంటంటే చేంజ్ ఇన్ ప్రమోటర్స్ హోల్డింగ్ చెక్ చేసుకుంటే అక్కడ క్లియర్గా తెలుస్తుంది తగ్గించారా ప్రమోటరు లేకపోతే ఇంక్రీజ్ చేశారా అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం కొన్ని కంపెనీల గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక కంపెనీకి ప్రమోటర్స్ హోల్డింగ్ అనేది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది తీసుకుందాం. దాంట్లో వాళ్ళు ఎంత హోల్డ్ చేస్తున్నారని చూద్దాం. చూడండి, ఇక్కడ ఇన్వెస్టర్స్ కాలం ఉంటుంది. screener.in వెబ్సైట్కి వెళ్ళాం మనం. ఇన్వెస్టర్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ప్రమోటర్స్ అని కనిపిస్తుంది చూడండి. దానివల్ల వీళ్ళని ఏంటంటే మనం ప్రమోటర్స్ అంటాం, అంటే కంపెనీ వ్యవస్థాపకులు. ఈ స్టేక్ అనమాట, అంటే ఎవ్రీ ఇయర్ ఎంత వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. ఒక్కొక్కసారి ఇంక్రీజ్ చేస్తారు, ఒక్కొక్కసారి డిక్రీజ్ చేస్తారు. ఇక్కడ చూడండి 50.27% ఉంది ప్రమోటర్ స్టేక్. దాని తర్వాత కొద్దిగా ఇంక్రీజ్ అయింది 50.3%, దాని తర్వాత 50.31%, అంటే కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే 50.61% నుంచి కూడా ఆల్మోస్ట్ 50.27% దాకా తగ్గుకుంటూ వచ్చిందనమాట. ప్రమోటర్ స్టేక్ తగ్గించారు, దాని తర్వాత ఇంక్రీజ్ చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం అనుకున్నాం కదా మిగతా వాళ్ళందరూ కూడా ఎఫ్ఐఎస్, డిఐఎస్, గవర్నమెంట్, పబ్లిక్ వీళ్ళందరూ కూడా మిగతా పర్సెంట్ అనేది హోల్డ్ చేస్తున్నారు. అయితే మనం అనుకున్నాం కదా కొన్ని కంపెనీలకి ప్రమోటర్స్ ఉండరని చెప్పేసి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. ఐసిఐసిఐ బ్యాంకు. అగైన్ ఇక్కడ ఇన్వెస్టర్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మనకి ఎక్కడ కూడా ప్రమోటర్స్ కనిపించట్లేదు. ఉన్న వాళ్ళల్లో
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎఫ్ఐఎస్ ఉన్నారు, డిఐఎస్ ఉన్నారు, గవర్నమెంట్ ఉంది, పబ్లిక్ ఉంది, ఓకే. సో అదర్స్ అనేవాళ్ళు ఉన్నారు కానీ ప్రమోటర్స్ అయితే లేరు. అయితే అదేవిధంగా ఐఈఎక్స్ కంపెనీ అనే దాంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే ప్రమోటర్స్ లేరు అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో దీంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మనం అనుకున్నట్టు వాళ్ళే డెసిషన్ తీసుకుంటారన్నమాట కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ 50 కంపెనీస్ ప్రమోటర్స్ చేంజ్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అని. దీని మీద నేను జస్ట్ క్లిక్ చేస్తున్నాను. కొన్ని కంపెనీస్లో ప్రమోటర్స్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూసుకున్నట్టే అంబుజా సిమెంట్ 7.14% ఇంక్రీజ్ అయింది, ఐసిఐసిఐ లొంబార్డ్ ఇంక్రీజ్ అయింది, జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కొద్దిగా ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా ప్రమోటర్స్ స్టేక్ను కూడా తగ్గిస్తున్న కంపెనీలు కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియా, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అండ్ సంవర్ధ్, మదర్సన్, ఎన్హెచ్పిసి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే తగ్గుతుంది అంటే కంప్లీట్గా బ్యాడ్ అని కాదు, ఇంక్రీజ్ అవుతుంది అంటే కంప్లీట్గా గుడ్ అని కాదు. బట్ ఇదంతా కూడా అంటే ఫ్యూచర్ని బేస్ చేసుకొని లేదా కాంప్లియన్స్ అంటే ఒక్కొక్కసారి సెబీ రూల్స్ ప్రకారం కూడా వాళ్ళు డైల్యూట్ చేయాల్సి వస్తుంది, ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అది కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకసారి అంబుజా సిమెంట్ షేర్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. మనకి ఇన్వెస్టర్స్కి వెళదాం. ప్రమోటర్ స్టేక్ అనేది సెప్టెంబర్ 2021లో 63.26 ఉంది. దాని తర్వాత కొద్దిగా తగ్గించి చూడండి ఇక్కడ, ఓకే, ఇన్బ్యాలెన్స్ ఉంది. దాని తర్వాత మనకి మార్చి 2024లో చూస్తే 66.74 చూడండి, ఇక్కడ 63 కల్లా డైరెక్ట్గా 67కి వెళ్ళింది ఒకనొక టైంలో. ఇప్పుడు రీసెంట్గా 70.33 ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీసెంట్గా అంబుజా సిమెంట్లో ప్రమోటర్ స్టేక్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. సో అది ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం కానీ అనలైజ్ చేయగలిగితే వాళ్ళ యొక్క వ్యూ తెలిస్తే మనం కూడా ఏంటంటే దాంట్లో యొక్క స్టేక్ అనేది బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఐడియాలో స్టేక్ అనేది తగ్గిస్తున్నారు కదా, ఒకసారి దాంట్లో కూడా చూద్దాం. వోడాఫోన్ ఐడియా ప్రమోటర్స్ ఇక్కడ చూడండి, మనకి సెప్టెంబర్ 2021లో 72% ఉంది. ఓ మై గాడ్. దాని తర్వాత ఇంక్రీజ్ అయింది 75%కి. దాని తర్వాత సడన్గా 50%కి డిక్రీజ్ అయింది. ఇప్పుడు చూస్తేనేమో 36.88% ఉంది. ఇది ప్రమోటర్స్ యొక్క స్టేక్ అనేది. ఓకే, ఈ విధంగా ఏంటంటే ప్రమోటర్ స్టేక్ అనేది మారుతూ ఉంటుంది. ఇది గమనించండి ఫ్రెండ్స్ ఈ కాలంలో. హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పేసి అనుకుంటున్నాను. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.